హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. టీజీఐసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారండి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. ఓకేనా? టీజీఐసెట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన రిజల్ట్స్ అనేది 11th అంటే ఈ రోజు అయితే రిలీజ్ చేశారండి. సో మనం ప్రొఫెషనల్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అంటే మన సీట్ అలాట్మెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు టీజీఐసెట్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ పోర్టల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. సో విజిట్ చేసిన తర్వాత అందులో మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవి రెండు ఎంటర్ చేసి సో మీ డేటాబేస్కి అయితే ఎంటర్ అయిపోండి. సో డేటాబేస్కి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ మీ సీట్ అలాట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫీ పేమెంట్ కూడా మీరు కంప్లీట్ చేసేయాలన్నమాట. ఓకేనా? సో చేసిన తర్వాత మీరు ఏంటంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం చెక్ లిస్ట్ అయితే చూద్దాం. చెక్ లిస్ట్ అంటే ఏంటంటే, మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కదా. సో సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏం ఉండాలి మనకి, టీజీఐసెట్ సంబంధించిన హాల్ టికెట్ అనేది ఉండాలి. ఓకేనా? దాని తర్వాత ర్యాంక్ కార్డ్, మీకు వచ్చిన ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, సో అది అనేది మీరు ఒకసారి మీ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత ప్రొఫెషనల్ సీట్ అలాట్మెంట్ లెటర్, సో అది కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుందండి. సో ఆ డాక్యుమెంట్ కూడా మీరు రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి. సో దాని తర్వాత మీరు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్, అది కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పినట్టు ఈ చెక్ లిస్ట్ ఉంటుంది కదా, సో ఇవన్నీ మీరు ఒక సెట్ అయితే రెడీగా పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్కి ఈ డాక్యుమెంట్స్ అనేది మ్యాండటరీ. ఓకేనా? సో ఇదండి టీజీఐసెట్ ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్. మనం రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కాబట్టి దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా పోర్టల్ విజిట్ అవ్వాలి అనే దాని గురించి డీటెయిల్స్. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. అలానే ఫేజ్ 2కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను. సో ఇది ఓవరాల్గా టీజీఐసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.